ಎಲ್ಲ ಕಡೆ ಬಾಂಬ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ರು. ಬ್ಲಾಸ್ಟ್ ಆದ್ರೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಣ್ಣಾಗಿ ಬಿಡ್ಬೇಕು. ಎಗಿರೋ ಕೊಕ್ಕೆನ ತಗತೋಂ ತಕತರಿ ಗಿಟತೋಂ ತಕತರಿ ತಗತೋಂ ತಕತರಿ ಗಿಟತೋಂ ತಕತರಿ ಗಿಟ ಗಿಟ ತಗತೋಂ. వదినా, ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి, మీరు చూసుకోలేదా? దొరికాయా? ఇదిగోండి. అమ్మయ్యా, పోయాయేమో అనుకుని నేను చాలా భయపడిపోయాను. నాకు అవకాశాలు ఇవ్వడంలో మీరు ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారు. కానీ అసలు ఈ ఉంగరాలు భూమి గదిలోకి ఎలా వచ్చాయి? దీని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏముందక్క, తను చూడలేదు కాబట్టి చూడడానికి ఏమైనా తీసుకొచ్చి ఉండొచ్చు. తిరిగి పెట్టడం మర్చిపోయిందేమో. మొత్తానికైతే రింగ్స్ కనిపించాయి కదా, ఇప్పుడైనా తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టండి. అలాగేరా, ఉంగరాలు కనిపించే వరకు ఏంటి ఇలా జరిగిందని ప్రాణం అదోలా అయిపోయింది. సర్లే అక్క, ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడికి పోతాయి? అనవసరంగా మనం కంగారు పడ్డాం. ముందు వెళ్ళి అవి దేవుడి దగ్గర పెట్టు. అలాగేరా. రే మాధవ, ఏంటి ఆలోచిస్తున్నావు? భూమి ఎప్పుడు ఇలా చేయలేదన్నయ్య. కనీసం చూడ్డానికి తీసుకోవాలన్నా అక్కని అడిగే తీసుకుంటుంది. అడగకుండా అక్క గదిలోకి వెళ్ళి బీరువాలో ఉన్న ఉంగరాలు తీసుకొచ్చి మా గదిలో ఎందుకు పెడుతుంది? ఇప్పుడు ఈ రింగులు కనిపించకుండా ఉంటే అందరి ముందు ఎంత పరువు తక్కువ అయ్యేది. సర్లేరా, పెళ్లిలో ఇలాంటివన్నీ మామూలే. కాస్త గడప తట్టుకున్న అపశకనమే అంటారు. లేదన్నయ్య, ఇంకోసారి ఇలా జరగకుండా భూమిని ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. కాస్తలో అక్క చూడు ఎంత కంగారు పడిపోయిందో. ఇలాంటి సమయంలో కాస్త టెన్షన్ పడినా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం. సర్లే, ఏం కాలేదు కదా. నువ్వురా, అవతల పంతులు గారు వచ్చే టైం అయింది, చాలా పనులున్నాయి. పద.